అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. పవన్ గారు, అంటే అపార్ట్మెంట్లలో ఉంటున్న వాళ్ళకు సంబంధించి డాక్యుమెంట్లలో ఒకటి మిస్ అవుతుందని మీరు చెప్పారు, ఒకసారి వివరించండి. సో ఇప్పుడు నేను 9 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నా సార్. సో నాకు కస్టమర్స్ అప్రోచ్ అయినప్పుడు మెయిన్ రీసేల్ ప్రాపర్టీస్ సార్, అంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ప్రాపర్టీస్కి మెయిన్ ఇష్యూస్ రైజ్ అయ్యింది ఎక్కడ అంటే అంబే అతని దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉండవు సార్. ఫస్ట్ మెయిన్ మేజర్ ఇష్యూ అక్కడ వస్తుందండి. లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి సార్, పెద్ద పెద్ద వెంచర్స్, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు సార్. ఎందుకు ఉండవు అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుంది, వాళ్ళు లోన్ తీసేసుకుంటారు, అప్పుడు తర్వాత లోన్ క్లోజ్ చేస్తారు. వాళ్ళ ఓన్లీ సేల్ డీడ్ ఒకటి ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉండవు, పర్మిషన్ కాపీ ఉండదు, దాని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉండవు. నేనేమంటానంటే సార్ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనండి సార్, మీ దగ్గర ఒక సెట్ ఉండాలి ఫస్ట్. లేదు అనుకోండి, మీరు ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. సో మీరు అనుకోవచ్చు సొసైటీ ఫామ్ చేస్తారు కొంతమంది, ఆ సొసైటీ అతని పర్సన్ దగ్గర ఉండవు డాక్యుమెంట్స్, ఓకే. తర్వాత కింద రెంటల్ ఉంటుంది, కింద ఎవరో నైబర్స్ ఉంటారు, వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు జిరాక్స్ ఇవ్వాలంటే హెజిటేట్ అవుతారు కదండి. సో నేనేమంటున్నా అంటే మీరు థరోగా ఒక ప్రాపర్టీ సెట్ పెట్టుకోండి. ప్రాపర్టీ మీరు అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రాపర్టీ సెట్ పెట్టుకోండి, ప్లాన్ కాపీ కావచ్చు, ఏదైనా 2 సెట్స్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. తీసుకుంటే రేపు నా ప్రాపర్టీ రీసేల్ చేసేటప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు సార్. లేదంటే ఏమవుతుందంటే సార్ ఈ డాక్యుమెంట్ లేదంటే మీకు తెలియదు ఎక్కడనో, అది టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్పేది కొంచెం రిక్వెస్ట్ అండి, రీసేల్ కావచ్చు, ఎవరైతే ప్రాపర్టీస్ కొంటున్నారో అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ కంపల్సరీ ఒక సెట్ పెట్టుకోండి సార్, జిరాక్స్. అంటే కామన్ ఏరియాలో, అంటే కామన్ ప్రాపర్టీలో నివాసం ఉండేవాళ్ళు లీగల్ డాక్యుమెంట్ సెట్ ఉంటుంది సార్, ఆ సెట్ పెట్టుకోండి. వీలైతే వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ అప్లోడ్ అయిందో ఆ లీగల్ రిపోర్ట్ కూడా పెట్టుకోండి బెస్ట్. ఆ ఫ్రేమింగ్ ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో అది ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే ఎవరైనా లాయర్కి కావచ్చు, ఎవరైనా అర్థం కాకపోయినా కానీ అర్థం చేసుకుంటారు దాని నుంచి. నా రిక్వెస్ట్. ఓకే అండి, మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.